టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయి అంటే సీఎం గా తనకి ఏ స్థాయి అయితే ఉంటుందో అదే స్థాయిలో తనని కూడా నేను చూసుకుంటాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి గెలవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగు కోసం ఒక నిజాయితీ గల నాయకుడిగా నిలబడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చి అంతేకాకుండా తనకు తగ్గ ఏదైతే తనకి ఇష్టమైనటువంటి శాఖలు ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి దాంట్లో తన మార్కు చూపించుకునే విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడమే కాకుండా ముఖ్యంగా సీఎంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సీఎంకి ఎవరైతే గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళకి ఫొటోస్ అన్ని కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి స్థానం కల్పించి తన ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా డిప్యూటీ సీఎంగా తన ఫోటో కూడా ఉండాలి అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగానికి అన్నిటికీ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఇది ఒక కొత్త ఆలోచనని చాలా మంది అభినందిస్తున్నారు. అంటే ఎన్డీఏ కూటమి గెలవడానికి ఎంత కీలక పాత్ర పోషించారు, ప్రజలకి మంచి చేయాలని ఎంత బలంగా కోరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తన తగ్గ స్థాయిలోనే ఉండాలి అని ఆయన కోరుకున్నారు. అదే తరహాలో ఎవరు ఏ పక్క నుంచి ఏం చెప్పినా కూడా ఆయన వినకుండా చాలా పవన్ కళ్యాణ్ గారికి ఒక అరుదైనటువంటి గౌరవాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. అధికారులందరికీ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా పంచాయతీ కార్యాలయాల్లో కావచ్చు అన్ని కార్యాలయాల్లో కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ ఈసారి అక్కడ పెట్టాలి అని చెప్పి ఆదేశించడం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఆయన ఈసారి అంటే చాలా మంది జన సైనికుల కోరిక పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని, కానీ ఒక చాలా ఎక్కువ సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి అనుభవం, రాష్ట్రాన్ని ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ప్రగతి వైపు తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కోరటం, ఆయన సీఎంగా ఉండటం, అటు ప్రమాణ స్వీకారం చేయటం కూడా జరిగింది. ఎక్కడా కూడా ప్రపంచాలు రాకుండా ఎవరు ఏ రకంగా అయినా సరే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ముఖ్యంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనక నిజంగా చాలా అద్భుతం అని చెప్పి చాలా మంది కొనియాడుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.